రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం ఏలూరులో పర్యటించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు నగర మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు, వివిధ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ముందుగా పోణంగిలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో ఘన వ్యర్థాల నిర్వహణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అక్టోబర్ 2వ తేదీ నాటికి డంపింగ్ యార్డులో చెత్తను పూర్తి స్థాయిలో నిర్వహణ చేసి తొలగించాలని చెప్పారు. గత ప్రభుత్వం చెత్త మీద ప్రజల నుండి పన్ను వసూలు చేసి కనీసం చెత్తను తొలగించలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, మచిలీపట్నంలోని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడ పేరుకుపోయిన చెత్తను పరిశీలించి రాష్ట్రంలోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రోజుకి 35,000 టన్నుల నుండి 50,000 టన్నుల వరకు చెత్తను తొలగించాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్లామని, తమ ప్రభుత్వం ఇంతవరకు 83 లక్షల టన్నుల చెత్తను తొలగించిందని, అక్టోబర్ 2వ తేదీ నాటికి మిగిలిన 2 లక్షల టన్నుల చెత్త నిర్వహణ చేసి తొలగించడం జరుగుతుందన్నారు. ఇది డంపింగ్ యార్డులో భూమిపైన కనిపించే చెత్త మాత్రమేనని, భూమి లోపల మరో 15 లక్షల టన్నుల వరకు చెత్త ఉంటుందన్నారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఘన వ్యర్థాల నిర్వహణ చేసి డంపింగ్ యార్డులో చెత్త నిల్వలను పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పారు. మంత్రి వెంట ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, స్థానిక కార్పొరేటర్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 53,348 మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇక్కడ డంప్ యార్డ్ ఉండింది. అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న 85 లక్షల మెట్రిక్ టన్నులు రేపు 25వ తేదీ అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని మచిలీపట్నం స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్కి ఆదేశించడం జరిగింది. దాని మీద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యార్డ్స్ని చేస్తున్నారు. నిన్న ఈవినింగ్కి 83 లక్షలు కంప్లీట్ చేశారు. 85 లక్షల్లో 83 లక్షలు, రోజుకు 35 లక్షల నుంచి 50 లక్షలు చేస్తున్నారు. వర్షాలు రాకుంటే 55 లక్షలు టన్నులు, 55,000 టన్నులు పర్ డే 55,000 టన్నులు. వర్షాలు వచ్చినప్పుడు 35,000 టన్నులు చేస్తున్నారు. ఈ విధంగా చేస్తూ 83 లక్షల టన్నులను క్లీన్ చేశారు నిన్న ఈవినింగ్. కేవలం మరొక 2 లక్షల టన్నులు ఉంది. ఈ యొక్క రెయిన్ రాకుండా ఉంటే అది కేవలం 4 రోజులే. రెయిన్ వస్తే ఒక 1 వీక్. ఈ నేపథ్యంలో ఈరోజు నేను ఏలూరుకి యాక్చువల్గా వచ్చాను. ఎందుకంటే వచ్చానంటే 53,348 టన్నుల్లో 36,651 నిన్న సాయంకాలానికి పూర్తి చేశారు. రోజుకు 900 టన్నులు చేస్తున్నారు. బట్ వాళ్ళ యొక్క మిషన్ కెపాసిటీ 1,500 ఉంది. రోజుకి 1,177 టన్నులు పూర్తి చేస్తే అక్టోబర్ 2వ లోపల అవుతుంది. అంటే 900 చేస్తున్నారు. మరొక 210 టన్నులు పర్ డే ఎక్స్ట్రాగా చేస్తే అయిపోతుంది. వాళ్ళకి మిషన్ కెపాసిటీ కూడా ఉంది. వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేస్తే వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా కొద్ది రోజులు కొంత సమయం రోజులో ఇబ్బంది అవుతుంది సార్. అందువల్ల మేము 3 షిఫ్ట్లు చేసి ఖచ్చితంగా ఒక 4-5 రోజుల ముందే ఈ 53,348 టన్నులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం ఏదైతే చెత్త పన్ను వేసింది కానీ డంప్ యార్డ్ క్లీన్ చేయాల. డంప్ యార్డ్ 85 లక్షలు యాక్చువల్గా అది గ్రౌండ్ లెవెల్. మళ్ళీ గ్రౌండ్ కింద కూడా అక్కడక్కడ కొన్ని దగ్గర ఉన్నాయి. ఈ 85 లక్షలు గ్రౌండ్ లెవెలే. కొన్ని దగ్గర గ్రౌండ్ నుంచి 2 అడుగులు 3 అడుగుల్లో కూడా డంప్ వేస్తున్నారు. దాన్ని కూడా సర్వే చేస్తున్నారు. అది సుమారుగా ఒక 15 లక్షల నుంచి 20 లక్షలు ఉంటుందని, దాన్ని కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నవంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని ఆదేశించాం. ఆ విధంగా అది కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ అక్టోబర్ 2వ తేదీకి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలో 85 లక్షల టన్నులు పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఏదైతే గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు మరి డంపింగ్ యార్డ్ పరిశీలనకి ఏదైతే ఇక్కడ నుంచి చెత్త తరలించడానికి, అదే చెత్తను ఏదైతే దాన్ని విభజించడానికి, ఏదైతే దాన్ని పరిశీలించడానికి ఇక్కడ తక్కువగా వర్క్ జరుగుతుంది. రోజు కూడా 1,200 టన్నులు జరగవచ్చు, 900 అనేది ఉంటే
దాన్ని కాంట్రాక్టర్ని ఇచ్చేసుకుని అక్టోబర్ 2 లోపు మరి ఏదైతే 53,000 కూడా కంప్లీట్ చేయడానికి మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని పరిశీలన కోసం ఏలూరు రావడం జరిగింది. ముందుగా ఆయన అంతా కూడా ఏలూరు మీద శ్రద్ధ పెట్టినందుకు నారాయణ గారిని అభినందిస్తూ, ఎందుకంటే అనేక సార్లు మేము కలిసి అనేక సమస్యల మీద చెప్పాం. అన్నీ కూడా మరి ఆర్థిక పరిస్థితి చూసా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ముందు అవి కూడా టిట్కో గృహాలు కానీ ఇవి కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి కూడా ఏదైతే ఉన్న ఈ వ్యర్థాలన్నీ కూడా లెగసీ వేస్ట్ని కానీ అలాగే ఆర్డీఎఫ్ని కానీ ఆ సాయిల్ని కానీ ఏదైతే దేనికైతే ఉపయోగించాలో అన్నిటిని కూడా ఉపయోగిస్తూ మిగతా దాన్ని కూడా లెగసీ వేస్ట్ని ఇక్కడ నుంచి తరలించడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మరి ఇక్కడ పొగపెట్టి మరి ఇక్కడ గ్రామస్తులు ఇటు నుంచి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడి మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా వాళ్ళ సమస్య చెప్పారు. ఇవాళ ఆ పొగ సమస్య లేకోకుండా ఇక్కడ నుంచి చెత్త తరలించడానికి అన్నీ కూడా మరి కార్యక్రమాన్ని అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు నగరానికి విజిట్ చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ శాఖ మార్చులు గౌరవ నారాయణ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అధికారులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2వ తారీఖు నాటికి మరి మున్సిపాలిటీల్లో కానివ్వండి, కార్పొరేషన్లు ఎక్కడైతే డంపింగ్ యార్డ్లు ఉన్నాయో అవన్నీ కూడా మరి పూర్తిగా అవన్నీ క్లియర్ చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఈ రోజున గౌరవ మినిస్టర్ గారు రావడం జరిగింది. మన ఏలూరు నగరంలో డంపింగ్ యార్డ్కి సంబంధించి మరి దాదాపుగా 53,000 మెట్రిక్ టన్నులు ఉండగా దానిలో దాదాపుగా 63% పైగా క్లియర్ చేయడం జరిగింది. మిగిలినటువంటి కూడా మరి అక్టోబర్ 2 నాటికి క్లియర్ చేయడానికి అన్నీ కూడా చర్యలు తీసుకునేందుకు గౌరవ మినిస్టర్ గారు కూడా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.